హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఐ నో గైస్, మీరు రిప్లై ఇవ్వలేరు, బట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐల్ బీ హ్యాపీ అండ్ మోటివేటెడ్ టు డూ మోర్ వీడియోస్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, కమింగ్ టు ద పాయింట్. టుడే వీఆర్ గోయింగ్ టు కూనూర్. ఊటీ నుంచి కూనూర్ జస్ట్ 1 hour జర్నీ. లైక్ నౌ వీఆర్ ట్రావెలింగ్ త్రూ బస్. ఈవినింగ్ మాత్రం టాయ్ ట్రైన్లో అయితే రిటర్న్ అవుతాము ఊటీకి. And yeah, let's get ready and let's get into the video, guys. ఏంట్రా ఇది? పేజ్ వర్క్. So now we are waiting for Kunur bus. ఊటీ నుంచి కూనూర్ 3 ways లో వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్, బస్ ఆర్ టాయ్ ట్రైన్. మాకు మార్నింగ్ ఓన్లీ బస్ అవైలబుల్ గా ఉంది. అరౌండ్ 9 o'clock కి ఊటీ నుంచి స్టార్ట్ అయ్యాం. 10:15 కల్లా కూనూర్ రీచ్ అయిపోయాం. టికెట్ కాస్ట్ కూడా తక్కువే, అరౌండ్ 40 or 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కూనూర్ రీచ్ అవ్వగానే ఫస్ట్ ఆటో అన్నతో మాట్లాడాం సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేయడానికి. 1300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫస్ట్ అయితే బ్రిటిష్ చర్చ్కి వచ్చాం కూనూరులో. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్. సో అప్పుడెప్పుడు బ్రిటిషర్స్ కట్టారంట. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? అప్పుడెప్పుడు బ్రిటిషర్స్ కట్టారంట. అండ్ యా, చర్చ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. వీ టుక్ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఫ్రమ్ దే వీ వెంట్ టు సింగారి టీ ఎస్టేట్ కూనూరులో. సీరియస్లీ హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్పొచ్చు. ఆ ప్లేస్ అంత బాగుంది, 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. సో వీ కేమ్ టు టీ ఎస్టేట్ కూనూరులో. చాలా చాలా బాగుంది. ఊటీలో టీ ఎస్టేట్స్కి ఎంట్రీ ఛార్జెస్ ఉన్నాయి, బట్ కూనూరులో ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేము కొంచెం ట్రెక్ చేస్తున్నాము టీ ఎస్టేట్లో, కొంచెం పైకి వెళ్ళి ఇంకా మంచి వ్యూ చూడడానికి. లిటరలీ ఊటీ కన్నా కూనూరు టీ ఎస్టేట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. From there we went to oil manufacturing unit. సో బేసికల్లీ నీలగిరి హిల్స్లో ఎక్స్టెన్సివ్ యుక్లిప్టస్ ప్లాంటేషన్ అయితే ఉంటుంది. సో ఈ యుక్లిప్టస్ లీవ్స్ నుంచి మనకి మూవ్ ఆయింట్మెంట్, వాల్నీ ఆర్ అదర్ పెయిన్ బామ్స్, ఇంకా మనకి యుక్లిప్టస్ ఆయిల్ స్కిన్ కేర్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇనీషియల్గా 19th centuryలో బ్రిటిష్ వాళ్ళు ఈ ట్రీ ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేశారు ఫర్ టింబర్ అండ్ బేసిక్ పల్ప్ వుడ్ పర్పస్కి. బట్ నౌ ఇట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్. ఇది యూకలిప్టస్ తోనే ఫస్ట్ డ్రైడ్ కలెక్ట్ చేసి మీరు అదే స్టేజ్ చేసి స్టేజ్ బై స్టేజ్ ఆడిస్తారు. ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. అదే ఆయిల్ యూనిట్లో చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవుతుంది, బట్ మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ. ఆర్గానిక్ గ్రీన్ టీ కూడా పర్చేస్ చేసాం, వాళ్ళైతే మనకి టేస్ట్కి ఇస్తారు. సో మాకు నచ్చింది అది కూడా. ఊటీతో పాటు కూనూర్ కూడా ప్లాన్ చేస్తే ఈ ఆయిల్ యూనిట్ విజిట్ చేయండి. హెర్బల్ టీ చాలా బాగుంది. ఇఫ్ యూ కెన్ సీ హియర్ దెర్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ మౌంటైన్ దట్ ఈస్ కాల్డ్ స్లీపింగ్ లేడీ మౌంటైన్. ఒక రేంజ్ ఆఫ్ హిల్స్ మనకి నోస్ పార్ట్ కింద, మౌత్ పార్ట్ కింద, చెస్ట్ పార్ట్ కింద కంప్లీట్ ఒక స్లీపింగ్ పొజిషన్ లాగా కనిపిస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్లీపింగ్ లేడీ మౌంటైన్. నేమ్కి సీరియస్లీ జస్టిఫై చేస్తుంది ఆ మౌంటైన్. ఊటీ కన్నా కూనూరులోనే టీ ప్లాంటేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. లైక్ ఎటు చూసినా టీ ప్లాంటేషనే. అండ్ లుక్ ఎట్ ద లొకేషన్ గైస్, ఇన్స్టాగ్రామ్ కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించింది. అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంటారు. కోటగిరి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అది కూడా ఒక సైట్ సీయింగ్ ప్లేస్, బట్ కూనూరులో కాదు. అండ్ యా, అక్కడ నుంచి డాల్ఫిన్ హౌస్ చూడటానికి వెళ్ళాం. వర్క్ జరగడం వల్ల అయితే అది క్లోజ్లో ఉంది, సో వీ కుడెంట్ మేక్ ఇట్. ఇక్కడైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను, అంత దూరం వెళ్ళి అది క్లోజ్లో ఉండడం. ఇండియా కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. యాజ్ ఐ సెడ్, లాట్స్ ఆఫ్ టీ ఎస్టేట్స్ కూనూరు మొత్తం. ఊటీ కన్నా నాకు కూనూరు బాగా నచ్చింది. ఆ టీ ఎస్టేట్స్ కూనూరుకి అందం. ఇక్కడ నుంచి కింద కనిపిస్తుంది కదా, అదంతా కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్. ఎప్పుడు పడుకునే లేడీ మౌంటైన్ కూడా బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సో దెన్ వీ వెంట్ టు స్ట్రాబెర్రీ ఫామ్. చాలా చిన్నగా ఉంటుంది. ఎవరికైనా టైం లేదు అనుకుంటే ఈ ఫామ్ స్కిప్ చేయొచ్చు.
మేమైతే ఇక్కడ స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, రైస్బెర్రీ క్యాండీస్ తీసుకున్నాము. ఇంకెటువంటి స్కిన్ కేర్ అయితే పర్చేస్ చేయలేదు. వైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టేస్ట్ చేసి పర్చేస్ చేస్తున్నారు. సో స్ట్రాబెర్రీ ఫామ్ తర్వాత ల్యాంబ్స్ రాక్ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసాము. ఎంట్రీ ఛార్జెస్ 40 రూపీస్ పర్ పర్సన్. మూవీస్లో చూపించినట్టు ఇటొక రూట్ ఉంది. సో ఇప్పుడు ఈ రూట్లో వెళ్తే దెయ్యాలు ఉంటాయా, ఈ రూట్లో ఉంటే దెయ్యాలు ఉంటాయా? నాతో పాటు ఉంది దయ్యం. ఇట్స్ రైనింగ్ హియర్ బట్ ద వ్యూ కానీ ప్లేసెస్ కానీ వర్త్ వాచింగ్. ఫైనల్లీ ట్రెక్కింగ్ అయ్యాక వ్యూ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. సో దిస్ ఈస్ ద ల్యాంబ్స్ రాక్ వ్యూ పాయింట్. ల్యాంబ్స్ రాక్ వెళ్ళగానే అక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వెంటనే సాఫ్ట్ కాపీ కూడా మనకి సెండ్ చేసేస్తారు. అండ్ మేము కూడా కొన్ని తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక కేఫ్ ఉండే వచ్చాము. We came to Sims Park. టు సిమ్స్ పార్క్. ఓహో ఇప్పుడు అలా కూడా వస్తున్నారు అనమాట. ఒక 15 to 20 మినిట్స్లో పార్క్ అంతా అలా కవర్ చేసి అయితే మేము కూనూర్ స్టేషన్కి వెళ్ళిపోయాము. బికాస్ వీ డోంట్ వాంట్ టు మిస్ ద టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. కూనూర్ ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రమే మేము ప్లాన్ చేసాం. సో మాకు ఇంకా టైం లేదు, ఈవినింగ్ రిటర్న్ అయిపోతాం అనుకున్నాము. మీకు కానీ టైం ఉంటే ఇంకా మంచిగా సిమ్స్ పార్క్లో స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్. ఓకే గైస్, లెట్స్ టాక్ అబౌట్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే 2 or 3 months ముందు ఐఆర్సిటీసీలో బుక్ చేసుకోవచ్చు, లేదా తత్కాల్ ఆప్షన్ ఉంది, ఆర్ లాస్ట్ ఆప్షన్ స్టేషన్కి వెళ్ళి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. నేను ఇక్కడ కొన్ని ట్రైన్ నెంబర్స్ అయితే పేస్ట్ చేస్తాను అండ్ ప్రైజెస్. సో చూడండి, మీకు ఈజీ అవుతుంది బుక్ చేసుకోవడానికి. సో అట్లీస్ట్ ఊటీ టు కూనూర్, కూనూర్ టు ఊటీ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఓకే గైస్, ఫైనల్లీ ఊటీ రీచ్ అయిపోయాం. ఊటీ రాగానే కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాము, బట్ అది పెద్దగా వ్లాగ్ చేయలేదు. ఓకే గైస్, లెట్స్ టాక్ అబౌట్ జీజీ నెస్ట్ హోమ్ స్టే. లాస్ట్ వ్లాగ్లో మెసేజ్లు అయితే వచ్చాయి. నేను అబద్ధం చెప్పాను గైస్, ఒక్క మెసేజ్ వచ్చింది. బట్ రియలీ ఐ ఫెల్ట్ హ్యాపీ. అట్లీస్ట్ ఒక్క సబ్స్క్రైబర్ అయినా మెసేజ్ చేశారు హోమ్ స్టే కోసం అని. అండ్ నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే పేస్ట్ చేస్తాను స్క్రీన్ మీద, అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. 2 daysకి మాకు 7,000 అయితే ఛార్జ్ చేశారు స్టాండర్డ్ రూమ్కి. అండ్ ఫుడ్ కూడా మనం అక్కడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎనీథింగ్, బట్ ఫుడ్ కూడా అక్కడ బాగుంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ vlog 3. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాక్స్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థాంక్యూ.